సో ఎలా అనిపిస్తుంది ఈ మూవీ రావడం? అంటే నిజంగా ఇందాక చెప్పినట్టండి చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే కొన్నిసార్లు ప్లాన్ చేస్తే జరగవు ఇలాంటివి. ఇప్పుడు ప్రేమ కథలు లేకపోతే కమర్షియల్ సినిమాలు మంచి ఫైట్లు ఉన్నవి అప్పుడప్పుడు అందరు హీరోలు చేస్తూ ఉంటారు. నేను కూడా చేశాను అలాంటివి. ఇప్పుడు F2 లాంటి సినిమాలు కానీ, ఫిదా లాంటివి, తొలి ప్రేమ కానీ, కథలు కంచి తర్వాత నాకు అంటే ఒక యాక్టర్గా అన్నీ ప్రయత్నించాలి, అన్నీ ట్రై చేయాలి అని ఒక ఆశ, ప్యాషన్ నాకు ఉంది. కానీ కొన్నిసార్లు ఇలాంటి నిజం కథలని జనాలకి చెప్తే కూడా చెప్పడం చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను. అండ్ ప్లస్ కథ విన్నప్పుడు నేను కూడా విన్నప్పుడు అరే ఇదేంటి నాకు ఇంత తెలిసేంటి, ఇంత జరిగింది వెనకాల అని ఒక ఆశ్చర్యం నాకు అనిపించింది. అప్పుడు అనిపించింది నేను చేయాలి సినిమా, జనాలకు తెలియాలి. ప్లస్ కొన్నిసార్లు ఒక కథ ఒక ఇలాంటి ఇన్సిడెంట్ని వెనకాల ఏమైందని చెప్పాలన్న ఆశతో పాటు కథలో కమర్షియల్ వైబిలిటీ కూడా ఉండాలి. థియేటర్కి జనాలు రేపు పొద్దున్న టికెట్ కొని వచ్చి చూస్తున్నారు అంటే వాళ్ళని ఎంటర్టైన్ కూడా చేయగలగాలి. అంటే ఎంటర్టైన్మెంట్ ప్రతి సినిమాలో ఫామ్ డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో దేశభక్తి అనేది లేకపోతే ఏరియల్ సీక్వెన్సెస్ అనేది చాలా ఆసక్తికరంగా ఉంటాయి.